దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం. అమలాపురంలో మద్యం షాప్ యజమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాప్ యజమానులు 20% ఇవ్వాలని చెప్పి కేవలం 13% మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం షాపులు ఎలా నడపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 20% ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పర్మిట్ రూముల కోసం 7,50,000 రూపాయలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని, అంత భారీ మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించాలంటూ యజమానులు ఆవేదన చెందారు. అలాగే ఉండండి. స్పందించడం అంటే ప్రభుత్వం దగ్గర మేము కొంటున్నాం, సరుకు ఎంత కొంటున్నాము, అమ్మకం ఎంత అమ్ముతున్నామో ప్రభుత్వానికి తెలుసు. దాని మీద నుంచి మార్జిన్ ఎంత, మేము కట్టి కిస్తీ ఎంత, పర్మిట్ రూమ్కి డబ్బు ఎంత, జీతాలు ఎంత, కొట్టద్దులు ఎంత కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత లాస్ వస్తుందో గవర్నమెంట్గా తెలుసు. కాబట్టి ఆ లాసులు లేకుండా మేము లాభాలు అడగట్లేదు. లాసులు లేకుండా మీరు ఇస్తానన్న 20% మార్జిన్ మాకు ఇవాళ నుంచి వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. గతంలో మీరు ఇస్తానన్న 20% మీరు గతంలో లైసెన్సులు ఇస్తానన్నప్పుడు ఇచ్చిన ఫస్ట్ 9 సెప్టెంబర్ 2024 ఇచ్చిన జీవోలో మీరు 20% మార్జిన్ ఇస్తాం మీకు అని చెప్పేసి మాకు రిజిట్లో ఇచ్చారు. కానీ తర్వాత 9.5 ఇచ్చారు. మొన్న ఫిబ్రవరి 11 నుంచి 14% చేశారు. ఇంకా 6% పెండింగ్, ప్లస్ కొత్తగా 10% లైసెన్స్ ఫీజు పెరిగింది. 6 సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం. టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత 12 నెలల నుంచి తీవ్రంగా వృద్ధులతో నష్టాలతో నడుస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మాకు జియోలో 20% ఇస్తా అన్నది 9.5 ఇచ్చారు. మేము ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో 4% పెంచి 30.5 వచ్చింది. దీనికి తోడు పర్మనెంట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జియోలో లేకుండా పర్మనెంట్ రూమ్ ఇచ్చారు. అది 7,50,000 ఒకేసారి కట్టమంటున్నారు. మాకు రమారమి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపు ఒక 2 నుంచి 3 మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి 20% మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొనడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు మొదటి 4 నెలలు కూడా 9.5% చొప్పున మాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు దాన్ని ఇంకొక 4% ఇంప్లిమెంట్ చేసి 13.5% మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది. కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయాం. ఆల్రెడీ 1 సంవత్సరం పాటు జరిగిపోయింది. మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మాకు